సెమిటిక్ లాంగ్వేజెస్ అంటే షేము అనేటువంటి వ్యక్తి నుంచి. నోవహుకు 3 కుమారులు ఉన్నారు. వారి పేర్లు షేము, హాము, యాపేతు. ఈ 3 నుంచే ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో, జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వాడ ఎక్కడ నిలిచింది? అరారాతు పర్వతాల మీద నిలిచింది. ఆ తర్వాత అరారాతు పర్వతాల నుంచి వారు దిగి ఆ ప్రాంతంలో మళ్ళీ సివిలైజేషన్ ప్రారంభించబడింది. అక్కడే బాబెలు గోపురం అనేది కట్టబడింది నిమ్రోద్ ద్వారా. నిమ్రోద్ ద్వారా కట్టబడినప్పుడు దేవుడు అక్కడ భాషలు మార్చాడు. అంటే మీరు ఆలోచన చేయండి, అక్కడున్న తెగలు ఎవరు, అక్కడ ఉన్నటువంటి వంశాలు ఎవరు అంటే ఈ యొక్క హాము సంతానము, షేము సంతానము, యాపేతు సంతానం. వారు 3 నుంచే భాషలు వచ్చాయని ఈ రోజున బైబిల్ చెప్పడం కాదు, శాస్త్రం చెప్తుంది. అంటే ఒక గ్రంథాన్ని మనము టెస్ట్ చేస్తున్నప్పుడు ఎంపెరికల్ యాడిక్వసీ అని పిలిచాను. తర్కానికి అది నిలబడాలి. చూడండి, ఒక భాషలు అనేటువంటి దాన్ని నేను బైబిల్ గ్రంథంతో పోలుస్తున్నప్పుడు తర్కానికి నిలబడింది. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతిదీ కూడా వాస్తవం అనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తెలుసుకుంటూ అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించుతున్నారు.